హలో హలో ఫ్రెండ్స్, మళ్ళీ ఈ వీడియో వేస్తానని ఏమీ అనుకోవద్దు. మంచి లొకేషన్తో ఉందండి ఈ వీడియో అయితే. మన కుప్పంకి దగ్గరలో 35 కిలోమీటర్స్ దూరంలో ఉన్న కాలభైరవ స్వామి టెంపుల్ అండి. ఏముందంటే మాటలతో చెప్పేదానికి కుదరదండి. నిజంగా ఒక్కసారి విజిట్ చేసి చూడండి, నేను చెప్పింది కరెక్ట్ అనుకుంటారు. ఎంత బాగుంటుందండి, మంచి పీస్ ఆఫ్ మైండ్, పీస్ఫుల్గా ఉంటుంది. మంచి లొకేషన్, సూపర్ చాలా చెప్పాలి. ఇలాంటి టెంపుల్ విజిట్ చేయాలంటే అంత మంచి టెంపుల్ అండి. ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. నేనైతే నెలకు ఒకసారి కంపల్సరీగా ఈ టెంపుల్ ఖచ్చితంగా నెలలో ఒక రోజు ఖచ్చితంగా ఏ రోజు ఒక రోజు ఉంటాను. గుడికైతే వెళ్తాను, దర్శనం చేసుకుని వస్తాను. అంత సూపర్గా ఉంటుంది. అందరూ కూడా ఒకసారి విజిట్ చేసి దర్శించుకోండి. మన పక్కన ఇంత మంచి లొకేషన్తో ఉన్న టెంపుల్ వదిలేసి ఎక్కడెక్కడో వెళ్తామండి. అలా వెళ్ళి ఎక్కడో ఉన్న ప్లేస్ని ఇది చేయడం కరెక్ట్ కాదు. మన పక్కన ఉన్న ప్లేస్ని ఒక దీనికి తీసుకురావడం బాగుంటుంది. సరే, అందరూ వెళ్ళి విజిట్ చేసి ఎలా ఉంటుందో కామెంట్లో చెప్పేసేయండి. ఇదివరకే ఎవరైనా చూసింటే కామెంట్లో చెప్పండి, చూడకపోతే వెళ్ళి చూసేయండి. చాలా బాగుంటుంది. కాలభైరవ స్వామి టెంపుల్ అండి. ఒక్కసారి ఆయన దర్శనం చేసుకుంటే నిజంగానే మన లైఫ్లో ఎలా మంచి చేంజింగ్ అనేది వస్తుంది. అది నాకు జరిగింది కాబట్టి నేను చెప్తా ఉన్నాను. అలాగే వేరే వాళ్ళకు కూడా ఉంటుంది. కామెంట్లో చెప్పండి, వెళ్ళింటే సూపర్గా ఉంటుందండి. అన్ని దేవాలయాలు ఉన్నాయి ఇక్కడ. మంచి పచ్చని చెట్లు, పచ్చని తోటలు, ఆ మధ్యలో ఒక అడవి ప్రాంతంలో ఉంటుంది. సూపర్ ఉంటుందండి. నిజంగా మాటల్లో అయితే చెప్పలేను. ఒకసారి చూసేయండి మా భైరవ స్వామిని. ఆయన దర్శనం చేసుకుంటే చాలండి, మనకి మంచి జరుగుతుంది. సూపర్ అండి. ఒకసారి వెళ్ళి అందరూ కూడా విజిట్ చేయండి. నేనైతే ప్రతి నెల వెళ్తానండి ఏదో ఒక రోజు. ఆయన దర్శనం లేకుండా అయితే ఉండను. చూడండి అక్కడ దక్షిణామూర్తి స్వామి ఎంత బాగుంటారు. అట్లే చూసేయండి కాశీ విశ్వేశ్వర స్వామి శివలింగం ఉంటుంది. ఆ శివలింగానికి అయితే మనమే అభిషేకం చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఆ లొకేషన్ చూడండి అసలు ఏముంటుంది అనేసి. వారాహి అమ్మవారు ఉంటారు, సుబ్రహ్మణ్య స్వామి అందరూ ఉంటారు. చాలా బాగుంటుందండి. చూడండి కాశీ విశ్వేశ్వర స్వామి శివలింగం అండి. ఆ శివలింగానికి అయితే మనమే అభిషేకం చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. నేనే ఓపెన్ చేసేసింది వీడియో ఆడెళ్ళిపో. భద్రంగా కూర్చో, గట్టిగా పట్టుకొని ఆడావు. ఓగో మల్లగాయమ్మ.